గంజాయి ఆకులు కనిపిస్తున్నాయి. గంజాయా? అవునా రోజ్ లీఫా గంజాయా? సార్? రోజ్ లీఫ్ అని నాకు రోజ్ లీఫ్ అనుకుంటా. ఆయన గంజాయి అనిపించింది. అది సే నో టు డ్రగ్స్ అన్న. అది బాబ్ మార్లే హ్యాట్ మీద ఉంటది అది. కాదు, గంజాయి తోట వెనకాల గులాబీ కలర్ ముందర ఏంది అర్థం? సార్ ఇది మీరు సీక్వెల్ కి చెప్తారు సార్ ఐడియా. గులాబీ అంటే పింక్ కూడా నార్మలైజ్, నేను ఇందాక చెప్పినా కదా కొన్ని నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయని చెప్పి, దాంట్లో చాలా డెప్త్ ఉంది. మీకు నిజంగా రిలీజ్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాం మీకు. 2 బ్యానర్స్ ఏంటి అక్కడ? మీది మాలుగా ఒకటి ఉంది కదా. ఫలక్నామా నుండి 2 సార్. వాన్మై క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమా. వాన్మై మా అక్క పేరు. మేము మా క్రియేటివ్ టీమ్కి విశ్వక్సేన్ సినిమాస్ అని పెట్టుకున్నాము. వాన్మై క్రియేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఫలక్నామా దాస్ దమ్కి కూడా 2 కొలాబరేషనే ఉంటాయి. ఎప్పుడన్నా ఏమన్నా ఓటీటీకి కానీ ఏమన్నా సిరీస్ ఏమన్నా బోల్డ్ కాంటెంట్ చేసి లేకపోతే ఏమన్నా ఇది మంచి అందరు కలిసి చూసే సినిమాలు ఇవి. విశ్వక్సేన్ సినిమాస్ అనేది సపరేట్గా ఎందుకు పెట్టుకున్నా అంటే, నేను రేపు పొద్దున్న ఏమన్నా నచ్చినాయి ఏమన్నా ఎక్స్పెరిమెంటల్ చేద్దాం అనుకున్నప్పుడు వాన్మై క్రియేషన్స్ అనేది పెద్ద స్పాన్కి పెట్టుకొని అది ఓటీటీకి పెట్టుకుందాం అని చెప్పి కొలాబరేషన్లో పెట్టుకున్నాం అవి. సో విశ్వక్సేన్ ఇప్పుడు రిటర్న్ బై విశ్వక్సేన్ కాబట్టి పక్కా హైదరాబాద్ లాంగ్వేజ్ స్లాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టోరీలో? ఉంటుంది మేడం, హైదరాబాద్ బాయ్స్ కదా. సో ఇంకొక క్వశ్చన్, యాక్చువల్లీ స్టార్స్ కావచ్చు, డైరెక్టర్స్ ఎవరెవరో, శేఖర్ కమల గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆడియన్స్ అని చెప్పి పిలుస్తారు, కొత్త స్టార్స్కి అవకాశం ఇస్తామని చెప్తారు. సో వాళ్ళకి పేమెంట్ ఉంటుందా, లేకపోతే దీన్ని ఒక యూటిలైజ్ చేసుకుంటారా ప్లాట్ఫామ్ కింద? పేమెంట్ అంటే వాళ్ళకి ఫ్రీనా? చాలా మంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు కదా. ఇస్తా, మంత్లీ శాలరీ ఇస్తా. ఇప్పుడు నాకైతే రెమ్యునరేషన్ లేదు ఫస్ట్ 2 సినిమాలకి. వాళ్ళకైతే నాకు జరిగినట్లు కాకుండా వాళ్ళకి మంత్లీ శాలరీస్ అయితే పెడతాము, ఇస్తాం. డేట్ ఏమైనా ఫిక్స్ చేసిరా? ఈ డేట్ లోపు వీడియోస్ పంపాలని డెడ్ లైనా సార్? డెడ్ లైన్ అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము, అందరూ ఒక మేబీ జాన్ మొత్తం పంపొచ్చు. మీరు మంచిగా రేజ్ చేసారు, సో జనవరి మొత్తం లైక్ కీప్ సెండింగ్, బట్ ద సూనర్ ద బెటర్. ఈ కల్టు పంచాయతీలోకి తాజుద్దీన్ గారిని ఎందుకు తీసుకురావాలనుకున్నారు సార్? 30 మంది కొత్త వాళ్ళకి యాక్టింగ్ చెప్పి ఆయనతోనే అవుతుంది. అది ఫలక్నామా దాస్కి ప్రూవ్ చేసుకుండు ఆయన. ఫలక్నామా దాస్కి ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన 25-30 మందికి డైలాగులతో సహా ఎమోషన్తో సహా నేర్పించేసిండు. నేను నిజంగా డైరెక్షన్ చేయలేదు, ఎట్లా మొత్తం ఆఫీస్లోనే చేసిండే నాకు ఎట్లా కావాలో పర్ఫార్మెన్స్. లొకేషన్లో